జే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మను చౌదరితో కలిసి గాంధీ చౌరస్తా సుందరీకరణ పనులకి శంకుస్థాపన చేశారు. దివ్యాంగులకి ద్విచక్ర వాహనాల్ని పంపిణీ చేసి ఎల్లమ్మ చెరువు సమీపంలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పర్యావరణ హితమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ప్లాంట్ని గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ప్లాంట్ లోపల మొక్కలు పెంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దిన మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. నిండిన సెప్టిక్ ట్యాంకులోని వ్యర్థాలతో ఎరువులు తయారు చేయడమే కాకుండా శుద్ధి ప్లాంట్ లక్ష్యమని, ఈ ప్లాంట్ నుండి ఘన ద్రవ వ్యర్థాలు బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. కొంచెం అడ్డాడు సారా ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్కంధారయదా ధ్రువం ఏతన్మహోత్తకాలే సూర్యాదీతానాం నవానాం గ్రహాణాం అత్యంత జరగండి లైట్ కింద అడ్డ ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్కంధారయదా సార్ సార్ రాకేష్ ఇక్కడ మొత్తం వేస్టేజ్ క్లియర్ చేస్తాం సార్. ఓన్లీ సాలిడ్ పార్టికల్స్ దానికి వెహికల్ పోయినాగానే ఏం ఇబ్బంది కాదు. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇట్లాగా, ఎందుకంటే మేము మా టెక్నాలజీలో రూపకర్త కళాధర్ గారికి మానవ వ్యర్థాల నుంచి ఒక సాంకేతికంగా మళ్ళీ రైతులకు అవసరపడేటట్టుగా చెట్లకు మళ్ళీ నీళ్లు పోసుకునే విధంగా సాంకేతికంగా ఎటువంటి మందులు కలపకుండా దాని యొక్క ప్రకృతికి సంబంధించిన విధానం లోపల పరిశుభ్రంగా చేసేటువంటి ఈ ఎఫ్ఎస్టిపిని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అయితే దీని మీద కొంత ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా కొంత అపోహలు ఉండే, కానీ సాంకేతికంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీని పట్ల అపోహ పడరు. ఎందుకంటే ఎక్కడ కూడా దీని నుంచి ఒక వ్యర్థం అది ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ బయటికి రాదు, వాసన కూడా ఎక్కడ రాదు. అందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నుంచి చుక్క కూడా బయటకు పోకుండా బయటి ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రమవుతుంది అనేటువంటి ఒక అపోహ కూడా అవసరంలే. ఈ ప్రాంతం పక్కన ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున ఎల్లమ్మ చెరువు కావచ్చు, ఈ ప్రాంతం అంతా టూరిజంగా ఈ యొక్క హుస్నాబాద్ కేంద్రం నుంచి అభివృద్ధి చేయాలని కోరే సందర్భంలో ఇది మన పట్టణానికి అవసరమైనటువంటి వ్యర్థాలను నిర్మూలించే విధంగా, వాటిని శుద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క కేంద్రం కూడా అడిషనల్గా ఉపయోగపడుతుంది. ఇది గత ప్రభుత్వంలో వారందరూ కూడా ధన్యవాదాలు. ఆలోచన చేసి ఇక్కడ తీసుకొచ్చినది. ఎందుకంటే ఇది నేను శాంక్షన్ చేసేది కాదు, కానీ నా సమయంలో పూర్తి అవుతున్నప్పటికీ కూడా అది ఆనాడు ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యులు కానీ అందరికీ కూడా, పాలక వర్గానికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా ఏదైనా కార్యక్రమం మంచిది జరిగినప్పుడు అందరం కూడా మనం వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా భవిష్యత్తులో హుస్నాబాద్ ప్రజలకు సంబంధించిన డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర రోడ్డుకు సంబంధించిన అంశాలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర సుందరీకరణ కావచ్చు, అన్నీ కూడా చేయడం జరుగుతుందనే మాట మనవి చేస్తూ, వీటన్నిటితో పాటుగా ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనం జనవరి 30 వర్ధంతి సందర్భంలో కూడా పారిశుద్ధ కార్మికులు అనే కంటే వారొక సేవకుల్లాగా మనం ఈరోజు స్వచ్ఛంగా అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి మన నగరంలో కొంత అస్తవ్యస్తంగా, అంటే మన శుభ్రత, మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి పని భారం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక క్రమశిక్షణ లేకుండా, కొంత ఇంకా అవగాహన లేకుండా శుభ్రత పట్ల కొంచెం ఇంకా అమలు చేయాల్సినటువంటి చేయకపోవడం వల్ల ఈరోజు చాలా శ్రమ పడుతున్నటువంటి మన మున్సిపల్ పారిశుద్ధ సేవకులను అందరూ కూడా సన్మానం చేసుకోవాలనే ఆలోచనతోటి
మరి 113 మంది మహిళలకు చీరలు, మరి మిగతా సిబ్బంది వాళ్ళకు పాయింట్ షర్ట్ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతుంది. నేను గతంలో జనవరి 30 నాడు కూడా వర్ధంతి సందర్భంగా కూడా అక్కడ అందజేయడం జరిగింది. ఇది ఆలస్యమైనప్పటికీ కూడా మరి కొంతమంది 10-20 మందికి ఇస్తాం. రేపు పొద్దున మిగతా వాళ్ళందరికీ కూడా అందరు కౌన్సిలర్సు, కమిషనర్ గారు, ఆర్డీఓ కలిసి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, ఆలస్యమైంది, ఎక్కువసేపు సమయం తీసుకోకుండా తప్పకుండా అన్ని రకాలుగా ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అన్ని రకాలు జరగాలి కాబట్టి అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నం లోపల అందరి సహకారాన్ని కూడా మరొకసారి ఆశిస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.